గ్రూప్ 1లో జరిగిన అవకతవకలపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రోజుకో కార్యక్రమం అయితే జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు సమాజ్గూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అశోక్ సార్ ఉన్నారు. అశోక్ సార్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. ఏంటి అన్న దీక్ష చేశారు దాదాపు 11 రోజుల తర్వాత. ఎట్లా ఉంది ఇప్పుడు ఆరోగ్యం అంతా ఓకేనా? ఇప్పుడే కూటపడతా ఉంది, ఇంకా పూర్తి స్థాయిలో కూటపడలేదు. ఇవాళ నిరుద్యోగ అంశం పైన గ్రూప్ 1 ఇష్యూ పైన వాళ్ళ తెలంగాణ జాగృతి వాళ్ళు ఒక సదస్సు పెడుతున్నారు. మీరు ఈ అంశాల మీద కొట్లాడుతున్నారు కాబట్టి మా సదస్సులో వచ్చి పాల్గొనండి, మీ వాయిస్ వినిపించమంటే వాళ్ళ సదస్సుకు వచ్చి అటెండ్ అయ్యి నిరుద్యోగులకు ఆ గ్రూప్ 1 విషయం ఏంది, పరిష్కార మార్గాలు ఏంటి, మీరు తెలంగాణ జాగృతి తరపున ఏ విధంగా న్యాయ సహాయం అందించగలుగుతున్న అంశాలని వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు కూడా మేము న్యాయ సహాయం అందిస్తాము, ఆ విషయంలో వెనకబడుకోం, నిరుద్యోగుల వెంట నడుస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు. దానికోసం ఇలా అశోక్ సార్ ఈ యొక్క సదస్సులో పాల్గొన్నాడు. ఆ నిరుద్యోగ సమస్య పరిష్కార మూలాలు ఏంటివి, ఎట్లయితే ఏం చేస్తే పరిష్కారం దొరుకుతుందనే అంశాలపైన ఆ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రయత్నంలో వాళ్ళు సబలీకృతం అవుతారని చెప్పేసి మేము మా మద్దతు ఉంటుందని చెప్పి స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏ నమ్మకంతో కొట్లాడుతారు? ఇప్పటికే గ్రూప్ 1 సంబంధించి నియామక పత్రాలు కూడా ఇచ్చేసారు, వాళ్ళు ట్రైనింగ్ కూడా అవుతారు. ఇక్కడ ఏ నమ్మకం ఉంది? ఆల్రెడీ డివిజన్ బెంచ్ ఇచ్చింది, తుది తూర్పుకి నిలబడి నియామకాలు ఉంటాయని చెప్పేసింది. తీర్పు రాకముందుకే గవర్నమెంట్ కూడా ఆధారబాధర నియామక పత్రాలు ఇచ్చేసింది. మరి ఇంకా ఏ ధైర్యం ఉంది మీకు, ఏ నమ్మకం ఉంది అసలు? ఎందుకంటే మరి సింగిల్ బెంచ్ ఎవరికి అనుకూలంగా వచ్చింది? నిరుద్యోగులకు అనుకూలంగా వచ్చింది కదా. డివిజన్ బెంచ్ ఇంకా పూర్తి స్థాయిలో దాంట్లో ఇంకా వాదనలు పూర్తి కాలేదు. నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత కూడా బెంగాల్లో 25,000 మంది ఇంటికి పంపడం జరిగింది. ఏపీలో 2018 జరిగిన గ్రూప్ 1 కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తూనే ఉంది, వాళ్ళు కూడా వెనక పంపడానికి అవకాశం ఉంది. కాబట్టి డివిజన్ బెంచ్న వాళ్ళు నెగ్గినంత మాత్రాన మాకు నైరాశ్యం ఏం లేదు. ఇంకా సుప్రీంకోర్టు ఉంది, సుప్రీంకోర్టులో సింగిల్ బెంచ్ ఉంటుంది, డివిజన్ బెంచ్ ఉంటుంది. ఆ న్యాయపరంగా కావాల్సినటువంటి లాయర్లకు సంబంధించి నియమించే సందర్భంలోనే తెలంగాణ జాగృతిని మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను న్యాయపరంగా మీరు సహకారం కనుక చేస్తే ఈ గ్రూప్ 1 విషయాన్ని ముందు పోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నిరుద్యోగుల దగ్గర 1,000 రూపాయలు, 2,000, 500, 100 రూపాయలు వేసుకుంటూలే తప్ప ఆ లక్షల రూపాయల ఫీజులు కట్టి ముందుకు నడిపించే అవకాశం లేదు. కాబట్టి మీరు న్యాయవాదులను ప్రొవైడ్ చేయండి, చేస్తే ఈ గ్రూప్ 1లో మనం సక్సెస్ సాధించడానికి అవకాశం ఉందన్న అంశాన్ని వాళ్ళు స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికే గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా మొన్న ఇక్కడ వాళ్ళ పేరెంట్స్తో మీటింగ్ పెట్టారు. మేము కష్టపడి చేద్దాం, కొందరు రాజకీయ నాయకులు చెప్పినట్టు వింటున్నారు, వాళ్లకు ప్రలోభాలకు గురవుతున్నారు, కేవలం మాకు రాలేదని అక్కస్తూనే కొందరు అభ్యర్థులు కొందరు కలిసి ఇదంతా చేస్తున్నారు, వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కేటీఆర్ కూడా మొన్నదైతే కొన్ని ఆరోపణలు కూడా చేశారు, ఒక్కొక్క ఉద్యోగం 3 కోట్లకు అమ్ముకున్నారని చెప్పేసి. దానికి సంబంధించి ఆధారాలు కూడా చూపెట్టండి, బయట పెట్టండి అని చెప్పేసి కూడా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు కూడా చేయొద్దని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఏం చెప్తారు, వాళ్ళకేం చెప్తారు? మరి అందుకే మేము ఏమంటాం అంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి అంటున్నాం. మేము ఆరోపణలు చేసినాం, 200 ఉద్యోగాలు అమ్మిరని చెప్తున్నాం, ఇంకో 50% ఉద్యోగాలు పేపర్ వాల్యుయేషన్లు గందరగోళం జరిగింది చెప్తున్నాం, 20% మంది జెన్యూన్ పర్సన్ ఉన్నారని కూడా స్పష్టంగా చెప్పినాను. మొత్తం జెన్యూన్, మొత్తం 563 ఉద్యోగాలు మొత్తం ఆగమైనట్లేవు, అలాగే 20% జెన్యూన్ పర్సన్స్ కూడా ఉన్నారు. అందుకే సిబిఐ ఎంక్వైరీ చేసి ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, డబుల్ హాల్ టికెట్ ఏంటి, ఒకే సెంటర్కి వెళ్ళి ఎక్కువ మంది సెలెక్ట్ కావడం ఏంది, 503 ఉద్యోగాలకు పాత నోటిఫికేషన్, 60 ఉద్యోగాలు కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్లో 563 ఉద్యోగాలకు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా నాన్ లోకల్స్ అనేవాళ్ళు 12, 13 ర్యాంకు లోపు ఉంటేనే నాన్ లోకల్కి ఉద్యోగాలు వస్తాయి. కానీ వాళ్ళు 599 వచ్చిన ర్యాంక్ వచ్చిన అతనికి, 27 ర్యాంక్ వచ్చిన అతనికి, 272 ర్యాంక్ వచ్చిన అతనికి, ఇట్లా వాళ్ళందరూ నాన్ లోకల్ ఉద్యోగాలు వచ్చినాయి, పూర్తి అక్రమాలు జరిగినాయి. కాబట్టి దానికి ఒక సిబిఐ ఎంక్వైరీ చేయండి. డివిజన్ బెంచ్లో కేసు నడుస్తుంది, ఒకవేళ డివిజన్ బెంచ్లో ఓడిపోతే సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారు. ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా పోయిన కేసులు ఉన్నాయి. 2011 గ్రూప్ 1 ఏమైంది, 2015లో ఇవాళ రిజల్ట్ ఇచ్చారు. ఆయన రిజల్ట్ ఇచ్చే సందర్భంలోనే సుప్రీంకోర్టు తీర్పు 6 ప్రిలిమినరీ క్వశ్చన్లో గందరగోళాలు జరిగిన సుప్రీంకోర్టు తీర్పు వస్తే టోటల్గా గ్రూప్ 1 మొత్తం రద్దయి 2016లో రీ ఎగ్జామ్ పెట్టారు. అది గతంలో జరిగిన సందర్భాలు ఉన్నాయి కదా. 2011లో గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది, మెయిన్స్ జరిగింది, ఇంటర్ కూడా అయిపోయినాయి. ఇంటర్ అయిపోయిన ఫైనల్ లిస్ట్ పెట్టే సందర్భంలో సుప్రీంకోర్టు కొట్టేసింది కదా. రేపు ఇది కూడా సుప్రీంకోర్టులో ఆ విధంగా కావడానికి అవకాశం ఉంది. మొత్తంగా నేను ఏమంటున్నా అంటే 563 ఉద్యోగాలు, ఒక గ్రూప్ 1 ఉద్యోగాలు, రాష్ట్రాన్ని ప్రభావితం చేసే ఉద్యోగాలు. కాబట్టి ఖచ్చితంగా సరి అయిన అభ్యర్థులకు జరిగితేనే రేపు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అక్రమాల ద్వారా ఎన్నికైన వాళ్ళు కనుక ఆ గ్రూప్ 1లో ఆఫీసర్లు కనుక ఉంటే రేపు రాష్ట్ర భవిష్యత్తే ప్రమాదకరమయ్యే అవకాశం ఉంది. 115 మంది డిఎస్పీలు ఉన్నారు. రేపు ఆ 115 మంది ఏమవుతారు, ప్రతి డివిజన్కి ఒక డిఎస్పీ అవుతారు. వాళ్ళు ప్రమోషన్ ముందు ఏమవుతారు, కన్ఫర్మ్డ్ ఐపీఎస్ అవుతారు. కన్ఫర్మ్డ్ ఐపీఎస్ ఏమవుతుంది, 33 జిల్లాల ఐపీఎస్లు ఎవరు ఉంటారు, సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాకపోతే రేపు మొత్తం శాంతిభద్రతల సమస్య తలెత్తడానికి అవకాశం ఉంది కదా.
42 మంది డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. రేపు వాళ్ళంతా కలెక్టర్లు అవుతారు కదా. రేపు వాళ్ళ అదే 33 జిల్లాల కలెక్టర్లు అయితే పరిస్థితి ఏంటి? అందుకే సరైన అభ్యర్థులని ఎంపిక కావాల్సిన అవసరం ఉంది. ఎంపికలు అక్రమాలు జరిగిన ఆరోపణలు వినపడుతున్నాయి కాబట్టి 13-14 ఏళ్ళ తర్వాత గ్రూప్ 1 వచ్చింది అని చెప్పేసి అటు నిరుద్యోగులు ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు చెప్తున్నారు, లేకపోతే సెలెక్ట్ అయిన వాళ్ళు చెప్తున్నారు. ఎన్ని రోజులు ఇట్లా కోర్టుల చుట్టూ ఎన్ని రోజులు తిరగాలి? వాళ్ళకి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? మీరేమో కొన్ని అక్రమాలు జరిగినాయి అంటున్నారు, సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నారు. ఓవరాల్గా చూస్తుంటే ఒక నిరుద్యోగి కానీ ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ సెలెక్ట్ కాని వాళ్ళు వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ ఎట్లా ఉండబోతుంది, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అసలు? నేను ఏమంటున్నా అంటే 13 ఏళ్ళ తర్వాత వచ్చిందా 14 ఏళ్ళ తర్వాత అంటే సరైన అభ్యర్థులు కావాలి కదా. 13 ఏళ్ళ తర్వాత వచ్చిందని చెప్పేసి డబ్బులు కొనుక్కున్న వాళ్ళ కాడ సీట్లు అయితే ఇవ్వడానికి వీలు కదా. 200 ఉద్యోగాలు అమ్ముకుంటారని చెప్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్య పాత్ర పొజిషన్ అని చెప్తున్నాం. తమ సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఎందుకంటే 25,000 ఉద్యోగాలు బెంగాల్లో అక్రమాలు జరిగితే 25,000 ఉద్యోగాలు వెనక పంపిరు కదా. ప్రతి ఒక్కరు అమ్ముకున్నారని ప్రతి ఒక్కరు అంటున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే డబ్బులు మార్చినట్టు, లేకపోతే డబ్బులు ఇచ్చినట్టు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఏమంటారు 2 హాల్ టికెట్ ఎట్లా ఇచ్చారు? 2 హాల్ టికెట్ ఇచ్చినట్టు ఏదో గందరగోళం జరిగినట్టే కదా. ఎక్కడన్నా దేశ చరిత్రలో ఉమెన్స్కి జెంట్స్కి జెండర్ విభేదాలు పెట్టి సెంటర్లు పెట్టిన సందర్భాలు ఎక్కడ ఉన్నాయా? ఇది ఒక వాస్తవమే కదా. జెండర్ సంబంధించి మహిళల సపరేట్ సెంటర్లు రైల్వే రిక్రూట్మెంట్లో బోర్డులో ఉందా, ఎస్ఎస్సిలో ఉందా, యూపీఎస్లో ఉందా, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్లో ఉందా, గ్రూప్ 2లో పెట్టిరా, గ్రూప్ 3లో పెట్టిరా, గ్రూప్ 4 ఎగ్జామ్లో పెట్టిరా? ఇప్పటి వరకు అట్లా ఈ అమ్మాయిల సపరేట్ ఎగ్జామ్ పెట్టిన సందర్భాలు ఎక్కడైనా రాష్ట్రంలో గతంలో జరిగినాయా? దేశవ్యాప్తంగా ఏమైనా జరిగిందంటే ఎక్కడ జరగలేదు. జరిగినప్పుడు అక్రమాలు జరిగిన ఆస్కారం ఉంది కదా. అందుకే మొత్తం నిగ్గు తేల్చండి. పేపర్ వాల్యుయేషన్ కాల 10th ఇంటర్మీడియట్ దిద్దిస్తేనే 30 పేపర్లు ఇస్తారు. వీళ్ళు 60-70 పేపర్లు రోజు ఎట్లా దిద్దిచ్చారు? దాంట్లో ప్రామాణికం ఏంటి? కాబట్టి దీనిపైన మొత్తంగా ఎన్నో అనుమానాలు ఉన్నాయి, ఎన్నో గందరగోళాలు ఉన్నాయి, ఎన్నో అక్రమాలు ఉన్నాయి. అక్రమాన్ని నిగ్గు తేల్చకుండా వాళ్ళకి పత్రాలు ఇచ్చేసంటే ఎట్లయితే? అంటే అక్రమాలపైన నిగ్గు తేల్చందే న్యాయబద్ధంగా ఎవరైతే దమ్మున్నటువంటి అభ్యర్థుల్లో వాళ్ళకి న్యాయం దక్కాల్సిందే. మీరు గతంలోనూ నిరాహార దీక్ష చేశారు, మొన్న కూడా ఒక 11 రోజులు నిరాహార దీక్ష చేశారు, 13 రోజులు నిరాహార దీక్ష చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు, ప్రభుత్వం దగ్గర నుంచి ఎవరు దగ్గర రాలేదు. మీకు మీరే మళ్ళీ నిరాహార దీక్ష విరమించుకున్నారు. ఎందుకు అసలు నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరికి లేని పట్టింపు ఒక అశోక్ సార్కే ఎందుకు? మీ మీద ఇంకొక ఆరోపణ కూడా ఉంది. జీవో నెంబర్ 29 తీసుకురావడంలో అశోక్ సార్ కూడా చాలా కీలక పాత్ర వేసారు. మళ్ళీ ఇప్పుడు జీవో నెంబర్ 20 పైన 29 మీద మాట్లాడుతున్నారు. సో నిరుద్యోగులు కూడా మీ దగ్గరికి మొన్న అందుకే రాలేదని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి. ఏం చెప్తారు వాటికి? నిరుద్యోగులు అందరూ వచ్చారు. వాడు నాయకుడు అనేవాడే వాడికి కాన్సెప్ట్ ఐడియా లేని వాడే అంటాడు. అశోక్ సార్ అనే వ్యక్తి కానిస్టేబుల్లో రిజర్వేషన్ల ఉల్లంఘన జరిగినప్పుడు 80, 70, 60 మార్కులు, 80 మార్కులు ఓసీలకు, 70 మార్కులు బీసీలకు, ఎస్సీలకు 60 మార్కులు ఉన్నప్పుడు అందరి సమానంగా పెట్టినప్పుడు అశోక్ సారే మొట్టమొదటి రిజర్వేషన్లు ఉద్యమం చేసిండు. ఉద్యమం చేసిన తర్వాత అశోక్ సార్ అంతకుముందు 68,000 మంది మెయిన్ సెలెక్ట్ అయ్యారు కానిస్టేబుల్ ఎస్ఐలో. నేను ఉద్యమం చేసిన తర్వాత 2,40,000 మంది గ్రౌండ్కి వచ్చారు. రిజర్వేషన్ కోసం కొట్లాడింది అశోక్ సారా మిగతా వాళ్ళు ఎవరు చెప్పాలి? మరి ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఒక ఐడెంటిఫికేషన్ కొట్లాడుతున్నారు. అశోక్ సార్ ఉంటే వాళ్ళు కనపడని ఒక భావజాలంతో నా పైన అనవసరంగా బురద జల్లి ఒక ప్రయత్నం ఉంటే చూపెట్టాలి కదా. అశోక్ సారే కారణం అని చెప్పేసి ఓలో బల్మూరి వెంకట్ చెప్తే వీళ్ళు నమ్మడం కాదు కదా. బల్మూరి వెంకట్ దగ్గర ఆధారం ఉండాలి కదా. బల్మూరి వెంకట్ ఎవరు? శంకర్ దాదా ఎంబీబీఎస్. మరి శంకర్ దాదా ఎంబీబీఎస్ని పట్టుకొని నా మీద ఆరోపణలు చేస్తే ఎట్లయితుంది? కాబట్టి అది గతంలో బల్మూరి వెంకట్తో పనిచేశారు, కలిసి పనిచేశారు, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సో నిరుద్యోగులు అట్లా అనుకుంటున్నారు కావచ్చు. న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. నిరుద్యోగులు న్యాయం జరుగుతుందని చెప్పి చాలా సపోర్ట్ చేసినాం. న్యాయం జరిగినప్పుడు అయ్యాలి. అక్కడ టీఆర్ఎస్ మీద కొట్లాడినా కాంగ్రెస్ మీద కొట్లాడుతున్నా కదా. మరి అశోక్ సార్ మరి టీఆర్ఎస్ మీద కొట్లాడిన అశోక్ సార్ కాంగ్రెస్లో కలిసిపోవాలి కదా. కాంగ్రెస్ కండ వేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలి. అయిందా మరి? వాళ్ళు కాంగ్రెస్ తరపున వ్యతిరేకంగా కూడా కొట్లాడుతుండే కదా. మరి నా నిబద్ధత మీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ తరపున చేసినప్పుడు వాళ్ళ దాంట్లో ఏదో ఒక పోస్ట్ తీసుకొని సపోర్ట్ ఉండాలి కదా. అట్లా లేను కదా. కాబట్టి అశోక్ సార్ ఎప్పుడైనా న్యాయం వైపే కొట్లాడతాడు. అది సామాన్య విద్యార్థులు అందరికీ తెలుసు. అర్థం కాని ఎవరంటే ఇక్కడ చోటా మోటా లీడర్లు అయితే ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకు వచ్చినట్టు సమస్య తప్ప మిగతా విద్యార్థులందరికీ తెలుసు అశోక్ సార్ ఏం కొట్లాడతారు ఏందనేది. ఏంటి అశోక్ సార్ అంతిమ లక్ష్యం ఏంటి? మొన్న నిరాహార దీక్షకు ముందు కూర్చుంటప్పుడు కూడా కేటీఆర్ని కలిసారు, కేటీఆర్ డబ్బులు ఇచ్చిండు, కేటీఆర్ ఫండింగ్ చేసిండు. ఇప్పుడు కేటీఆర్ అయిపోయింది, మళ్ళీ కవిత దగ్గరకు వచ్చారు అనుకోవచ్చా? లేకపోతే ఏంటి అసలు అశోక్ సార్ అంతిమ లక్ష్యం ఏంది? పాలిటిక్సా లేకపోతే నిరుద్యోగులకు సంబంధించి ఏమన్నా న్యాయం జరగాలన్నా? నిరుద్యోగ సమస్య పరిష్కారం దొరకాల. ఎందుకంటే 60 లక్షల మంది రాష్ట్రంలో 60 లక్షల మందికి సంబంధించి నిజంగా కొట్లాడే వాళ్ళే లేరు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎన్నో వ్యవస్థలు మారుతున్నాయి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావడం లేదు. నిరాహార దీక్ష చేయడానికి డబ్బులు ఎందుకు? మంచమే పడుకునేది, దానికి తినడానికి తిండి కూడా అవసరం లేదు కదా. నిరాహార దీక్ష డబ్బులు ఏం అవసరం ఉంటుంది? అట్లంటే బీజేపీ వాళ్ళకి కలిసినాయి కదా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చింది కదా. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ఆ, ఆర్ కృష్ణ టీఆర్ఎస్ఆ,
మరి బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు కదా, బీజేపీ వాళ్ళ మద్దతు కూడా తీసుకున్నాం కదా, టీఆర్ఎస్ వాళ్ళ మద్దతు తీసుకున్నాం కదా. అంటే సమస్య అనేది ప్రతిపక్షాల ద్వారా మాట్లాడించగలిగినప్పుడు అది ఎలివేట్ అవుతుంది. ఓన్లీ నిరుద్యోగులు ఒకటే మాట్లాడితే పేపర్ కానీ ఇవన్నీ కూడా పట్టించుకోవు. కాబట్టి నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ప్రతిపక్షాల యొక్క మద్దతు అనే అవసరం. కాబట్టి బీజేపీ వాళ్ళ మద్దతు తీసుకున్నాం, టీఆర్ఎస్ వాళ్ళ మద్దతు తీసుకున్నాం. చిరంజీవులు సార్ ఐఏఎస్ ఆఫీసర్, చిరంజీవులు సార్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆయన కూడా వచ్చిండు. చాలామంది ఓయూ విద్యార్థులు వచ్చారు, విద్యార్థి నాయకులు వచ్చారు, అందరు కూడా వచ్చారు కదా. నేను మొదటి నుంచి చాలా వరకు కవర్ చేస్తున్న వివిధ ఛానల్లో పనిచేసినప్పుడు కూడా గతంలో ఉన్నంత ఫోర్స్ ఇప్పుడు నిరుద్యోగులు ఎందుకు తగ్గిపోతుంది అంటే ఫిక్స్ అయిపోయినరా, లేకపోతే నోటిఫికేషన్ రావనుకుంటున్నారా, లేకపోతే కొట్లాడే దమ్ము లేదా, లేకపోతే ప్రభుత్వం చేయదనుకుంటున్నారా? ఎందుకు ఏదైనా ప్రోగ్రామ్ కాల్ ఫర్ చేస్తే కూడా రోజు రోజుకి నిరుద్యోగులు పాల్గొనే సంఖ్య తగ్గిపోతుంది. ఏదో ఇద్దరో ముగ్గురో వచ్చి ఏదో చిన్న లాంటి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఏంటంటే నిరుద్యోగులంతా అశోక్ నగర్ వదిలి వెళ్ళిపోయారా, లేకపోతే ఫిక్స్ అయిపోయినరా జాబులు రావని చెప్పేసి ఎట్లా? నిరుద్యోగులు అలసిపోయారు. 2 ఏళ్ళు వచ్చిన ఒక్క నోటిఫికేషన్ లేకపోతే గ్రామంకి వెళ్ళి వచ్చిన ఒక విద్యార్థి హైదరాబాదులో నెలకి 8,000 రూపాయలు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఏ విధంగా జీవనం కొనసాగించగలుగుతారు? అందరిది అగ్రికల్చర్ ఫ్యామిలీనే. ఎవరి దగ్గర వేలు కోట్ల రూపాయలు లేని సందర్భంలో హైదరాబాదులో వాడు నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు ఏ విధంగా ఉంటాడు కదా చెప్పండి. ఒక నోటిఫికేషన్ చూడండి, ఒక గ్రూప్ 2 సంబంధించి ఒక 500 పోస్టులు వేస్తున్నామని రేపు ప్రకటన రానియండి, మళ్ళీ ఆర్టీసీ క్రాస్ కలకల్లాకపోతే అడగండి ఎంతమంది ప్రిపరేషన్కి వస్తారో చూడండి. వాళ్ళ పోలీస్ రిక్రూట్మెంట్ కూడా 3.5 సంవత్సరాలు అవుతుంది. మరి 3.5 ఇయర్స్గా ఒక నోటిఫికేషన్ లేనప్పుడు పిల్లవాడు ఏ విధంగా వాడికి ఏ నమ్మకంతో ప్రిపేర్ కావాలా? రేపు 17,000 18,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నారు. రేపు 15,000 ఉద్యోగాలు ఇంకా నోటిఫికేషన్ వస్తే మొత్తం దిల్సుఖ్నగర్లో మొత్తం ప్రిపరేషన్ కోసం విద్యార్థులారా? రేపు సమస్య కనుక పరిష్కారం వస్తే ముందర కొట్లాడరా? కానీ నోటిఫికేషన్ 2 సంవత్సరాలకి ఈ గవర్నమెంటు అంతకుముందు 2022లో వచ్చినట్టు నోటిఫికేషన్ లేదు తప్ప 23లో కానీ 24లో కానీ 25లో కానీ నోటిఫికేషన్ రావు కదా. 3 సంవత్సరాలకి ఒక్క నోటిఫికేషన్ లేకపోతే విద్యార్థులు ఎన్ని రోజుల పాటు చదువుతారు, ఎన్ని పుస్తకాలు చదువుతారు, ఎంత ఖర్చు భరించగలుగుతారు? కాబట్టి నిరుద్యోగులు ఉద్యమాలలో ముందుకు వస్తలేరు అని చెప్పేసి నిరుద్యోగ సమస్య పరిష్కారమైందని అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి రేపు కనుక నోటిఫికేషన్లు వస్తే మళ్ళీ సమస్య ముందుగా వస్తుంది. అక్రమాలు లేకుండా నేనేమంటున్నానంటే ఇవాళ గ్రూప్ 1లో గందరగోళాలు జరిగినాయి. ఏ గందరగోళం లేకుండా ఏ రిక్రూట్మెంట్ బోర్డు అయినా క్వశ్చన్లు తప్పులు లేకుండా పర్ఫెక్ట్ ఎగ్జామ్ పెడితే సమస్య ఏ సమస్య రాదు కదా. అప్పుడు అశోక్ సార్తో పనేంటి? సమస్య ఉన్నప్పుడే అశోక్ సార్ ముందుకు వస్తారు. ఏ సమస్య లేదు నిజంగానే చదువుకుంటారు అనుకో, పిల్లలు ఎందుకు వస్తారు? అశోక్ సార్ ఎందుకు రోడ్ ఎక్కుతాడు? నిజంగా నోటిఫికేషన్లు కనుక 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్లోగా నింపు ఉంటే అశోక్ సార్తో పనేంటి? పని లేదు కదా. కాబట్టి కొట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి అశోక్ సార్ కొట్లాడుతున్నాడు. ఈ అశోక్ సార్ ఇవాళ కొట్లాడలే, నన్ను బీఈడీ చేసినోడు కొట్లాడినా, డిగ్రీలోనోడు కొట్లాడినా, యూనివర్సిటీలోనోడు కొట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, తెలంగాణ ఉద్యమంలో అంగర్ స్ట్రైక్లో పాల్గొన్నా, ఎన్నో ఉద్యమాలు చేసిన అశోక్ సార్ అనే వ్యక్తి ఒక సామాజిక ఉద్యమకారుడు. గ్రామంకి వెళ్ళి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ వచ్చి యూనివర్సిటీలు చదువుకొని కష్టాలు కన్నీళ్ళు అన్నీ తెలుసు కాబట్టి ఒక జర్నలిస్టుగా జీవితాన్ని వదిలిపెట్టి తర్వాత ఒక ఫ్యాకల్టీగా మారి ఫ్యాకల్టీ అయిన తర్వాత నిరుద్యోగ సమస్యలు నా దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడడం జరిగింది. అంతేగాని ఏదో అశోక్ సార్ ఏదో లీడర్ కావడం కోసం ఇంకో దానికోసం అనేది ఏం కొట్లాడతలేడు. అట్లయితే జర్నలిజం చేసుకుంటుంది కదా. నన్ను ఇటువైపు ఫ్యాకల్టీ వైపు నెట్టవేయబడినా, ఫ్యాకల్టీ తర్వాత ఉద్యమాల వైపు నెట్టవేయబడినా నిరుద్యోగుల అంశాల మీద సమస్య పరిష్కారం ఉంది కూడా కొట్లాడుతున్నా అంతే. ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు ఏదున్నా అశోక్ సార్గా నేను ముందుంటాను. నాకు ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు, కేవలం నిరుద్యోగుల సమస్య పరిష్కారం అయితే చాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు సంబంధించిన చాలా వరకు హామీలు ఇచ్చి మోసం చేసింది కాబట్టి నేను పోరాటం చేస్తున్నానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన నిరుద్యోగులు కూడా 3 ఏళ్ళుగా నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగులు చాలా నిరుత్సాహంలో ఉన్నారు. బట్ ఒక్క నోటిఫికేషన్ అనేది ఏదైనా గవర్నమెంట్ కాల్ ఫర్ చేస్తే ఖచ్చితంగా అశోక్ నగర్లో మొత్తం మళ్ళీ నిరుద్యోగులంతా జాతరలాగా వస్తారని చెప్పేసి సో ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి నిరుద్యోగులకు సంబంధించిన గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగాయి, మూల్యాంకనం కాడ నుంచి చాలా వరకు తప్పిదాలు జరిగినాయి. సో సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఏదైతే గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన ఆఫీసర్లు వాళ్ళు అక్రమార్కులు కనుక సెలెక్ట్ అయితే భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి సర్వీస్ చేస్తారో ఊహించుకుంటేనే భయమవుతుంది. ఎందుకంటే తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన గ్రూప్ 1 పోస్టుల్లో మంచి అర్హులు వస్తే తెలంగాణ భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతోనే కొట్లాడుతున్నాం. దీనికి సంబంధించి ఏ పార్టీతోనైనా కలిసి పోరాడడానికి, ఎందుకంటే ప్రభుత్వం మీద పోరాడడానికి మా బలం సరిపోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాల మద్దతు కూడగొడుతున్నాను. నా మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా దానికి నేను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అల్టిమేట్గా నిరుద్యోగుల సమస్య పరిష్కారమే నాకు అంతిమ లక్ష్యం అని చెప్పేసి అశోక్ సార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజర్తో సురేష్ తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.